ఓకే, మీడియాటెక్ నుంచి ఇంకొక ఫ్లాగ్షిప్ చిప్ సెట్ లాంచ్ అయిపోయింది. అదేనండి డైమెన్సిటీ 9300 ప్లస్ గ్లోబల్ మార్కెట్ లో వచ్చేసింది. అండ్ ఈ చిప్ సెట్ కంపేర్ చేస్తే ప్రీవియస్ వన్ తో అంటే డైమెన్సిటీ 9300 తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు మారింది ఏంటి అంటే దేనికోసం మీడియాటెక్ దీన్ని లాంచ్ చేసింది అంటే మాత్రం మెయిన్ గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏఐ భయ. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి చోట ప్రజెంట్ మార్కెట్ లో మీకు కనిపించేది ఏఐ. దానికోసం ఈ చిప్ సెట్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు జనరేటివ్ ఏఐ ఆన్ డివైస్ సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ఏఐ మోడల్స్ ని ఈ డివైస్ మీకు సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఆన్ డివైస్ లోనే ఈ చిప్ సెట్ మీకు అవన్నీ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేయబోతుంది. దాంతో పాటు కంపేర్ టు ప్రీవియస్ వన్ ఇక్కడ మీకు పవర్ ఎఫిషియన్సీ కూడా పెరిగింది అనమాట. అది సిపియూ కానివ్వండి, దాంతో పాటు జీపీయూ కానివ్వండి, ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు పవర్ ఎఫిషియన్సీ పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ వన్. అదే విధంగా 5G డేటా సేవింగ్ అప్ టు మీకు 25% లెస్ డేటాని ఈ యొక్క చిప్ సెట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది టాస్క్ ని పర్ఫామ్ చేయడం కోసం. అంటే ఓవరాల్ చూసుకుంటే మాత్రం పవర్ ఎఫిషియన్సీ, థర్మల్స్, అదే విధంగా ఏఐ ని ఇంప్రూవ్ చేస్తూ మీడియాటెక్ ఈ చిప్ సెట్ ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. దీంతో ఏ మొబైల్స్ రాబోతున్నాయి అంటే మాత్రం ప్రెసెంట్ మార్కెట్ లో కన్ఫర్మేషన్ అయిపోయింది. వివో అదే విధంగా ఐకో నుంచి మొబైల్స్ రాబోతున్నాయి. అండ్ కంపేర్ టు డైమెన్సిటీ 9300 ఈ యొక్క చిప్ సెట్ లెస్ ప్రైస్ ట్యాగ్ లో ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తుంది. అంటే 45,000 40,000 ఆ సెగ్మెంట్ లో ఈ యొక్క చిప్ సెట్ మీకు కనిపిస్తుంది భయ. అట్లీస్ట్ ఇండియా మార్కెట్ లో మీకు వివో ఇవ్వకపోయినా ఐకో మాత్రం మీకు అదే ప్రైస్ సెగ్మెంట్ లో ఈ యొక్క చిప్ సెట్ ని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు వెయిట్ చేయడం వర్తి కాబోతుంది. కానీ దానికన్నా ముందు దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి చూసుకుంటే మాత్రం ఇది కూడా మీకు TSMC యొక్క 3rd జనరేషన్ 4nm చిప్ సెట్ 64-bit ఆర్కిటెక్చర్ ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. CPU విషయానికి వస్తే CPU పార్టీషన్, కోర్ యొక్క పార్టీషన్ గమనిస్తే మీరు లాస్ట్ ప్రీవియస్ వన్ మీరు చూసుకుంటే మాత్రం 4x4 చేశారు కదా, బట్ అలా చేయలేదు. ఇక్కడ మీకు ప్రైమ్ కోర్ కనిపిస్తుంది, ఎఫిషియన్సీ కోర్ కనిపిస్తుంది, దాంతో పాటు పర్ఫార్మెన్స్ కోర్ కనిపిస్తుంది. బట్ డైమెన్సిటీ 9300 లో అలా మీకు చేయలేదు. అక్కడ మీకు డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ కోర్స్ అదే విధంగా ఎఫిషియన్సీ కోర్స్ మాత్రమే ఇచ్చారు, ప్రైమ్ కోర్ ఇవ్వలేదు కదా. ఆ ప్రాసెస్ ని ఇక్కడ ఫాలో కావడం లేదు. అంటే లైక్ మనకు పాత లాగానే ఇక్కడ మీకు అన్ని కోర్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇట్స్ ఏ ఆక్టోకోర్ చిప్ సెట్. పవర్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే అప్ టు 10% పవర్ ఎఫిషియన్సీ CPU లో మీకు ఉంటుందని మీడియాటెక్ చెప్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. అదే విధంగా 2nd జనరేషన్ థర్మల్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే థర్మల్ థ్రాట్లింగ్ తక్కువ ఉంటుంది, హీటింగ్ కూడా తక్కువ ప్రొవైడ్ చేస్తుంది అని మీడియాటెక్ చెప్తుంది భయ. ఇక ప్రైమ్ కోర్ విషయానికి వస్తే కార్టెక్స్ X4 3.4 GHz క్లాక్ స్పీడ్ కనిపిస్తుంది. 3 పర్ఫార్మెన్స్ కోర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి వచ్చేసి మనకు 2.85 GHz క్లాక్ స్పీడ్ తో రాబోతున్నాయి. ఇక ఎఫిషియన్సీ కోర్స్ విషయానికి వస్తే 4 కోర్స్ ఉంటాయి. అవి వచ్చేసి కార్టెక్స్ A722 GHz క్లాక్ స్పీడ్ తో. చూసుకుంటే మాత్రం CPU పర్ఫార్మెన్స్, ప్రైమ్ కోర్ మాత్రం పర్ఫార్మెన్స్ పెరిగింది. ప్రీవియస్ వన్ మీరు గమనిస్తే జస్ట్ 3.25 మాత్రమే, బట్ ఈసారి 3.4 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ప్రైమ్ కోర్ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా ప్రజెంట్ మార్కెట్లో తూపని చెప్పుకోవచ్చు. 3.4 GHz క్వైట్ ఇంప్రెసివ్. అదేవిధంగా పవర్ ఎఫిషియన్సీ కూడా పర్ఫార్మెన్స్ లో పెరిగింది, థర్మల్స్ రెడ్యూస్ కావడం జరిగింది. గ్రేట్ ఆప్షన్ కదా. అదేవిధంగా GPU విషయానికి వస్తే ఇట్స్ ఏ 12 కోర్ GPU అండ్ పవర్ ఎఫిషియన్సీ వచ్చేసి 20% పవర్ ఎఫిషియన్సీ ఈ GPU లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది ARM Immortal G720 GPU ప్రొవైడ్ చేస్తున్నారు. అదే MC12 కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు మనకు 2nd జనరేషన్ రే ట్రాకింగ్ లో మీరు 60 FPS గేమింగ్ చేసుకోవచ్చు. అది కూడా లైక్ కన్సోల్ టైప్ గా. గ్రేట్ ఆప్షన్ భయ. దాంతో పాటు 90 FPS మీరు HDR లో గేమింగ్ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ గా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్లాగ్షిప్ లెవెల్లో ఈ యొక్క చిప్ సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు తెలిసే ఉంటుంది మీడియాటెక్ నుంచి హైపర్ ఇంజన్ గేమింగ్ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు మీడియాటెక్ నుంచి మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉన్న అడాప్టివ్ గేమింగ్ టెక్నాలజీ ఈసారి ఈ చిప్ సెట్ లో మీకు కనిపిస్తుంది. ఒక 45,000 40,000 లో వస్తే మాత్రం ఈ టెక్నాలజీ క్వైట్ ఇంప్రెసివ్. అంటే ఆటోమేటిక్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్లాగ్షిప్ లెవెల్లో. ఇక దాంతో పాటు పవర్ ఎఫిషియన్సీ బాగుంది. అండ్ ర్యామ్ వచ్చేసి మనకు DDR5X తో పాటుగా DDR5T కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని స్పీడ్ ఎంతో తెలుసా? 9600 MB/s. అంటే ఫ్లాగ్షిప్ లెవెల్లో మీకు ర్యామ్ యొక్క స్పీడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. DDR5T భయ. గ్రేట్ ఆప్షన్. దాంతోపాటు UFS 4.0 అండ్ MCQ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ మీకు ఆటోమేటిక్ గా లేటెస్ట్ టెక్నాలజీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటు మనకు డిస్ప్లే విషయానికి వస్తే మీరా విజన్ 990 ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లైక్ మనకు డైమెన్సిటీ 9300 లో ఉన్న లాగానే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కూడా మనకు AI డెప్త్ ఇంజన్ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్, వీవింగ్ ఎక్స్పీరియన్స్
బ్రైటెన్స్, కలర్, కాంట్రాస్ట్ ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లేలో ఫ్లాగ్షిప్ లెవెల్లో మీకు ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్ప్లే సపోర్ట్ విషయానికి వస్తే 4K 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు ఈ యొక్క చిప్ సెట్ మీకు డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ WQHD విషయానికి వస్తే ఏకంగా 180 Hz వరకు సపోర్ట్ చేస్తుంది. మరి ఎన్ని కంపెనీస్ దీన్ని యూస్ చేసుకుంటాయి, తమ మొబైల్స్ ఇంప్లిమెంట్ చేస్తాయి వెంటనే మీకు తెలిసిపోతుంది. అదే విధంగా ఫోల్డబుల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ రోజులో మీకు ఫోల్డబుల్ మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ చిప్ సెట్ మీకు ఫోల్డబుల్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు ఎమ్యులేడ్ లో యాంటీ బర్న్ సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం ఏకదంగా లేటెస్ట్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు. AI డెప్త్ ఇంజన్ ఉంటుంది. దీని వల్ల మాత్రం చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది భయ మొబైల్స్ కి. ఇక దాంతో పాటు కెమెరా విషయానికి వస్తే మాత్రం ఈ ఒక చిప్ సెట్ మీకు అప్ టు 320 మెగాపిక్సెల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ మనకు జీరో షటిల్ లైక్ మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇమేజ్ IQ 990 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్స్ ఏ 18-bit రా ISP ని సపోర్ట్ ఇస్తుంది అనమాట. గ్రేట్ ఆప్షన్. 18-bit రా ని ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. ఇక దాంతో పాటు మనకు 8K వచ్చేసి మనకు 30 FPS వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఇస్తుంది. కొంచెం పెంచాల్సింది భయ. ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే మాత్రం మీకు సేమ్ యాజ్ ఏ Dimensity 9300 అక్కడ మీకు సేమ్ ఇదే 8K 30 FPS ఏంటో అట్లీస్ట్ ఇవ్వాల్సింది. అక్కడైనా మీకు 60 FPS ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు. బట్ ఇక్కడ మీకు ప్రైస్ ని ఖచ్చితంగా ఈ యొక్క చిప్ సెట్ జస్టిఫై చేస్తుంది. బికాస్ ఇది వచ్చేసి మాకు 40-45,000 వస్తుంది కాబట్టి ఆ రేంజ్ లో 8K 30 FPS క్వైట్ ఇంప్రెసివ్. దాంతో పాటు 4K నుండి మనకు 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు చెప్పాను కదా AI ఫీచర్స్, AI సినిమా వీడియో, దాంతో పాటు AI వీడియో రికార్డింగ్, దాంతో పాటు AI ఫిల్టర్స్ ఇక్కడ మీకు ప్రతి చోట కనిపిస్తాయి. కెమెరానే కాదు డిస్ప్లేలో కూడా మీకు కనిపిస్తాయి, GPలో కూడా మీకు కనిపిస్తాయి, దాంతో పాటు CPU లో కూడా కనిపిస్తాయి. అందుకే ఇక్కడ మీకు పవర్ ఎఫిషియన్సీ పెరిగిందనమాట. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ మనకు 90 FPS HDR గేమింగ్ అనమాట, క్వైట్ ఇంప్రెసివ్. ఇక 5G విషయానికి వస్తే అంటే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది Wi-Fi 7, Bluetooth 5.4. ఇక్కడ మీకు 5G మోడెమ్ ఏది ఉంది అంటే మాత్రం R16 5G మోడెమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ యాజ్ ఏ Dimensity 9300 క్వైట్ ఇంప్రెసివ్ కదా. ఇక దాంతో పాటు డౌన్లోడ్ స్పీడ్ విషయానికి వస్తే millimeter wave అండ్ sub-6 ప్రొవైడ్ చేస్తుంది. డౌన్లోడింగ్ స్పీడ్ అప్ టు 7 GB/s వరకు సపోర్ట్ ఇవ్వబోతుంది. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మనకు 5G విషయానికి వస్తే అప్ టు 25% లెస్ డేటా కన్సూమ్ చేసుకోబోతుంది. ఇది కూడా చాలా పెద్ద అడ్వాంటేజే. అండ్ ఫ్రమ్ MediaTek దీంట్లో మీకు 5G Ultra Save 3.0 ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఆటోమేటిక్ గా మీ యొక్క 5G డేటా సేవ్ అయిపోతుంది. అండ్ మీకు చెప్పాను కదా 5G మోడెమ్ R16 బేసికల్లీ ఇది కూడా మనకు AI బేస్డ్ రాబోతుంది. అంటే AI బేస్డ్ R16 5G మోడెమ్ అనమాట. ఏంటో భయ ప్రతి చోట మీకు AI కనిపిస్తుంది. దానివల్ల చిన్నగా అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. కానీ ప్రతి చోట యూస్ చేయడము బెటరా కాదా? ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అదే విధంగా APU అంటే AI ప్రాసెసింగ్ యూనిట్ MediaTek 790 APU ఈ చిప్ సెట్ లో మీకు కనిపిస్తుంది. అండ్ మనకు ఆన్ డివైస్ జనరేటివ్ AI కనిపిస్తుంది. అండ్ ఈ అన్ని AI మోడల్స్ ని ఈ యొక్క చిప్ సెట్ మీకు సపోర్ట్ ఇస్తుంది. దిస్ ఈస్ క్వైట్ ఇంప్రెసివ్. అంటే ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ AI మోడల్స్ ని ఈ యొక్క చిప్ సెట్ మీకు ఇన్బిల్డ్ గా ఇవ్వబోతుంది. దాంతో పాటు మనకు LoRa Fusion 2.0 ఆన్ డివైస్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకొచ్చేసి మనకు న్యూరో పైలట్ కూడా ఆన్ డివైస్ సపోర్ట్ ఇస్తున్నారు. అంటే AI కి సంబంధించిన ప్రతి ఒక్క ఫీచర్ మీకు ఆన్ డివైస్ లోనే మీకు సపోర్ట్ ఇస్తుంది ఈ యొక్క చిప్ సెట్. అంత మంచి క్యాపబిలిటీస్ ఈ చిప్ సెట్ లో మీకు ఉన్నాయి భయ. అందుకే చెప్పాను ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫ్లాగ్షిప్ చిప్ సెట్. ఒక 40-45,000 వస్తే మాత్రం, దానికంటే తక్కువ వస్తే మాత్రం మీ అదృష్టం. కానీ మొత్తానికి అయితే మీకు AI ఫీచర్స్ బంచ్ ఆఫ్ ద ఫీచర్స్ మీకు కనిపిస్తున్నాయి. దాంతో పాటు మనకు పవర్ ఎఫిషియన్సీ పెరిగిపోయింది. నెట్వర్క్ విషయానికి వస్తే అక్కడ కూడా మీకు అంటే 5G లో కూడా మనకు AI ని ఇన్బిల్డ్ గా పెట్టేశారు. అంటే ప్రతి చోట మీకు AI కనిపిస్తుంది. డిస్ప్లేలో, కెమెరాలో, దాంతో పాటు మనకు ఈ CPUలో, దాంతో పాటు GPUలో, నెట్వర్క్ లో ప్రతి చోట మీకు AI ని పెట్టేశారు. అండ్ పవర్ ఎఫిషియన్సీ పెంచేశారు. ఇంకోటి చేస్తే మనకు థర్మల్స్ ని డిక్రీజ్ చేయడం జరిగింది. అందుకోసమే MediaTek ఈ యొక్క చిప్ సెట్ ని లాంచ్ చేయడం జరిగింది. Dimensity 9300+ ఇండియాలో అదేవిధంగా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిపోయింది. దీంతో ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే మనకు Vivo X100s సిరీస్ ఉందా, ఆ సిరీస్ లో ఇదే చిప్ సెట్ కనిపిస్తుంది. అదేవిధంగా iQOO Neo 9s Pro లో కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చిప్ సెట్ తీసుకొని రాబోతుంది. అంటే ఆ మొబైల్ దేనికోసం? గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఎస్ ఆబ్వియస్ గా గేమింగ్ కోసం ఇవన్నీ ఫీచర్స్ అడ్వాంటేజ్ కాబట్టి ఆబ్వియస్ గా మొబైల్ హిట్ కాబోతుంది. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ గా మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో కనిపించబోతుంది. సో ఈ చిప్ సెట్ తో మొబైల్ వస్తే మీరు తీసుకుంటారా? ఈ చిప్ సెట్ లో ఉన్న ఫీచర్స్ మీకు ఏ విధంగా అనిపించాయి? ప్లీజ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. లెట్ మీ నో. అదేవిధంగా చాలా ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.